ఇప్పటి వరకు అమ్మ సమాధి మందిరాన్ని అన్నిటినీ మనం దర్శించుకున్నాం. ఇప్పుడు అమ్మ వాడిన వస్తువులు, అమ్మ ఉపయోగించినటువంటి అనేక వస్తువుల్ని మనం చూద్దాం. అమ్మ ఉపయోగించిన వస్తువులు ఏవేవి అనే విషయాల్ని ఇక్కడ ఉన్న వారితో అడిగి తెలుసుకుందాం. అమ్మవారు భిక్షాపాత్ర అండి. ఇది ఒకసారి తీసి చూపిస్తారా? అది అమ్మవారు అందరికీ అన్నం కలిపి పెట్టింది. దీంట్లో ముద్దలు కలిపి పెట్టేవారండి. దీంట్లో అమ్మగారు శివటం అమ్మగారు దీంట్లో ముద్దలు పెట్టి కలిపి పెట్టేవారండి వచ్చిన భక్తులకి. ఇదండి అమ్మ వాడిన స్వయంగా వాడిన భిక్షాపాత్ర. అదృష్టం ఈరోజు చూడటం ప్రేక్షకులకు కానీ అందరికీ అదృష్టం. ఇది ఆ గ్లాసులు కానీ అవి కానీ అమ్మ ఉపయోగించినాయి. ఇవన్నీ కూడా అమ్మ ఉపయోగించినాయండి. ఇవి కూడా తీసి చూపిరా అందరికి ప్రేక్షకుల కోసం. ఇది చచ్చుది రాగి పాత్ర, గ్లాస్ అండి, రాగి గ్లాస్ అండి. అంతేనండి. ఇదమ్మా ఈ యొక్క పుస్తకం. ఇది అమ్మ భగవద్గీత చదివించేవారంట. అమ్మ ఉండగా భక్తులు వస్తే భగవద్గీత చదివించి వాళ్ళకి సమాధానం వచ్చేదంటండి. వాళ్ళ మనసులో ఉన్న సమాధానం వచ్చేదంటండి అమ్మగారు చెప్పిన మాట అంటండి. భగవద్గీత అంట అమ్మ. ఎప్పుడుదో అవునండి, చాలా కాలం. అమ్మ ఉండగా అమ్మ దగ్గర ఉన్న గ్రంథాలండి ఇవి. అమ్మ ఉండగా గ్రంథాలండి ఇవి. తెలుగులోనే ఉన్నాయి, ఎప్పుడో ప్రింటింగ్. అవును. ఇది కూడా అమ్మగారు స్వయంగా. ఓకే, అమ్మగారు ఉన్నప్పుడు చదివించిన పుస్తకం అమ్మగారి చేతుల మీదుగా. అవునండి. గీతా మకరందం. ఓహో, 2 భాగాలుగా ఉన్నది. ఒక భాగం అది, ఒక భాగం ఇది. కొన్ని పేజీలు అమ్మగారు ఉన్న వాడిన వస్తువులు కదండి, శిథిలావస్థలో ఉన్నాయండి. అమ్మగారు దీని మీద పడుకునేవారండి. అమ్మగారు దీని మీద పడుకునేవారంటండి. ఈ చెక్కల మీద అండి. ఆ క్లాత్లు కూడా అప్పుడే అమ్మా? అవునండి. వస్త్రాలు ఇదిగండి 3 పీటలు అండి. ఈ పీటల మీద చెక్క బల్ల మీద పడుకునేవారంటండి అమ్మగారు. ఇదండి వినాయకుడమ్మా. వినాయకుడు అండి అమ్మగారు సుధీంద్రబాబు గారు ఇచ్చారంటండి వినాయకుడు. లక్ష్మక్క గారికి, లక్ష్మక్క ఉన్నారు కదండి, లక్ష్మక్క గారికి సుధీంద్రబాబు గారు ఇచ్చారంటండి. పూజించుకోమని అమ్మ ఉండగా ఇచ్చారంటండి బాబు గారు. సుధీంద్రబాబు గారు అమ్మగారు ఉండగా ఇచ్చారంటండి. ఇక పూజా మందిరంలో ఇది ఇప్పుడు ఫోటో అమ్మా. ఇది అమ్మ సమాధి అండి. శరీరం పెట్టిన తర్వాత సమాధి చేసినప్పుడు కూర్చోబెట్టింది లోపల సమాధిలో కూర్చోబెట్టినప్పుడు. ఇదండి అమ్మగారు. పైన బ్రహ్మరంధ్రం నుంచి అమ్మ ప్రాణం. అవునండి. సుధీంద్రబాబు అది వాడపల్లి బాబు గారు అని అమ్మగారి గ్రంథంలో వస్తుందండి. వాడపల్లి బాబు గారు అని ఆయన కూడా ఒక మహాత్ముడేనండి. సో భరద్వాజ మాస్టర్ వీళ్ళిద్దరు కలిపి సమాధి చేశారండి అమ్మగారు సమాధి. ఇవన్నీ అమ్మ ఇది అమ్మగారు అండి. గుమ్మం అండి, కుటీరం గుమ్మం. అప్పుడు చిన్న కుటీరం ఇదండి, ఇదే కుటీరం యొక్క గుమ్మం. అవునండి. అది అలానే తీసి పెట్టారు, ఉంచారండి. అమ్మ జ్ఞాపకార్థంగా ఇక్కడ ఉంచారండి ఈ వస్తువులన్నీ కూడా. ఇది అమ్మగారు సమాధాన ఫోటో అండి. ఇవన్నీ కూడా పాత కుటీరం అయ్యండి. ఆ రోజు తీసిన ఫోటోలు అవండి. ఫస్ట్ కుటీరాల అమ్మ ఉండే కుటీరం అండి. అమ్మగారు కుటీరం తాటాకు కుటీరం ఉండేదంటండి. అవన్నీ కూడా 3 చోట్ల ఉన్నారంటండి అమ్మగారు. ఆఖరిగా ఇక్కడ స్థిర నివాసం కుటీరం ధ్యాన మందిరం ఉంది అమ్మగారు దాంట్లో, అదండి ఆఖరిదంట.
ఉంది. అమ్మగారు బాబు గారు ఇస్తే వేసేవారంట. ఆహా. అమ్మగారు సుధీంద్ర బాబు గారు వస్తే ఇది వేసేవారంట కూర్చుంటాకి. అప్పటి నుంచి అట్లానే ఉంది ఆ చాప. అవునండి, లోపల పైన క్లాత్ కుట్టారండి. ఆహా. ఓహో, చాప పైన వీళ్ళు తర్వాత దర్భ దర్భ చాప. అప్పటిదేనండి ఇది. ఇదిగో అప్పటిదే. అప్పటిదేనండి. ఆహా. అమ్మ జ్ఞాపకార్థంగా ఉంచుకున్నారండి. ఇవన్నీ ఉంచారు. అమ్మ జ్ఞాపకార్థంగా అమ్మ వాడిన వస్తువులన్నీ ఇలా ఉంచారండి. అది రాములు విగ్రహాలమ్మా. అవి అమ్మగారు ఉండగానండి. రామాలయంలో ఉండే ఫోటో ఉండేది. అమ్మ రామనామం చేసేవారు కానీ భజన చేసేవారు కదా గుళ్ళో. అప్పుడు గుళ్ళో అది పాత నమూనా ఫోటో. అప్పుడుది అమ్మగారు ఉండగా చేసిన ఫోటోలు అండి. తర్వాత ఇప్పుడు విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. పునఃప్రతిష్ఠ చేశారండి. ఇప్పుడున్న రామాలయం కట్టేసి పునఃప్రతిష్ఠ అమ్మగారు వాడిన విగ్రహాలన్నీ ఇక్కడ పెట్టారు. ఇప్పటి వరకు చివటం అమ్మగారి గురించి అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరూ చూడని వారు వాడిన వస్తువులన్నిటినీ మనం చూడగలిగాం. వారు వాడిన వస్తువులని, వారు వాడిన పీటని, వారు వాడిన చాపని, ఇలా ఎన్నో అద్భుతాలు మనం చూడగలిగాం. అలాగే ఇప్పుడు ఉన్నది రాముల వారి దగ్గర, వారు పూజించిన రాముల వారి దగ్గర. ఇక్కడి నుంచే అద్భుతం వారి జీవితంలో మొదలైంది. ఇలా ఒక అవధూత గురించి తెలుసుకోవటం, ఆ యొక్క మహాతల్లి యొక్క జీవితంతో మమేకమవుతూ మనం ఈరోజు ఈ యొక్క విషయాల్ని పంచుకోవడం చాలా అద్భుతం. ఇప్పటి వరకు ఒక అవధూత యొక్క మహా జీవితాన్ని గురించి మనం తెలుసుకున్నాం. మరొక్కసారి మరొక అవధూత గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.